హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా మెంట్‌కి సంబంధించి అప్లికేషన్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఎవరు అప్లికేషన్ క్లోజ్ చేస్తున్నారు, ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ముందు, కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోదు. లైక్ చేస్తే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అలాగే మీకు అవసరమైన వీడియోలు మన ఛానల్ ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. ఇక చూసుకుందాం. అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ ది రీజన్ నాట్ అవైలబుల్ అని చెప్పి పెట్టడం జరిగింది. మీరు అప్లికేషన్ ఐడీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా నేను అప్లికేషన్ ఐడీ చూపెడుతున్నాను. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ సంబంధించి జీహెచ్ఎంసీ అలాగే మండల్ సంబంధించి కంటోన్మెంట్ బోర్డ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్‌గా. అయితే ఇది వచ్చేసి మనకు మెయిల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మరి ఎందుకు క్లోజ్ చేశారు, ఏంటి అనేది పూర్తిగా వివరాలతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ వీళ్ళొచ్చేసి ఇందిరా మిల్లుకి సంబంధించి లీస్ట్ 2 అంటే స్థలం లేని నిరుపేదల కింద వాళ్ళు అప్లికేషన్ పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకు లీస్ట్ 2 అయితే చూపెట్టడం జరిగింది. తర్వాత ఇంటే లిస్ట్ టైప్ వచ్చేసి ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళు రీసెంట్‌గా చెక్ చేద్దామని చెప్పి చెక్ చేస్తే ఇంటే లిస్ట్ టైప్ 0 లీస్ట్ టైప్ కూడా ఏం చూపెట్టట్లేదు. స్టేటస్ వచ్చేసి మాత్రం అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ రీజన్ నాట్ అవైలబుల్ పెట్టారంట. మరి ఎందుకు పెట్టారు ఏంటి అనేది ఇంకా వారికైతే క్లారిటీ లేదు. మీది కూడా ఒకసారి అప్లికేషన్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీది అప్లికేషన్ ఓపెన్‌లో ఉంటే మాత్రం పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంటుంది. ఒకవేళ క్లోజ్ అయితే మాత్రం ఇలా అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ ది రీజన్ ఇక్కడ నాట్ అవైలబుల్ పెట్టారు కదా! మీకు ఏ రీజన్ వల్ల క్యాన్సిల్ చేశారనేది కూడా పక్కపంట అయితే పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. ఇది ఎందుకు క్లోజ్ అయింది ఏంటనేది నేను పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే నేను చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.